హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం అండ్ మీరందరూ చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అండ్ ఇవాల్టి వీడియోలో నా మార్నింగ్ రొటీన్‌తో పాటుగా మీరందరూ రిక్వెస్ట్ చేసిన గోల్డ్ సేవింగ్స్ అనేది ఎలా చేశారు? మీరు 1-100 గ్రామ్స్ వరకు ఎలా సేవ్ చేశారో మాతో షేర్ చేయండి అక్క అని చాలామంది కామెంట్స్ చేశారండి. సో దట్ నేను ఇవాళ మీకు కొంచెం ఇన్స్పిరేషన్‌గా, మోటివేషనల్‌గా ఉండడం కోసం అసలు నా చైల్డ్‌హుడ్ అనేది ఎలా స్టార్ట్ అయింది, నేను ఇక్కడి నుంచి ఇక్కడి వరకు నా జర్నీ ఉంది, నా లైఫ్ జర్నీ ఎలా ఉంది అనేది మీతో షేర్ చేసుకుంటాను. ఇది 1 ఆర్ 2 పర్సన్స్‌కి యూజ్ అయినా కానీ వాళ్ళకైనా యూజ్ అవుతుందండి. ఎవరికైనా నచ్చకపోతే కనుక స్కిప్ చేసేయండి. నచ్చిన వాళ్ళు ఒక లైక్ చేయండి. ఎవరైనా ఎప్పుడైనా ఎప్పుడైనా డిప్రెషన్లో ఉన్నప్పుడు నాకు ఏమీ లేదు, నేను ఎందుకు ఇలా ఉన్నాను అని అనుకున్న వాళ్ళు డెఫినెట్గా ఈ వీడియో చూడండి. మీకైతే ఎంతో కొంత మోటివేషనల్గా ఉంటుందని నేను అనుకుంటున్నానండి. ఎవరికైనా నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. అలాగే నన్ను ఎవరైతే సపోర్ట్ చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇటు పక్కన నా మార్నింగ్ రొటీన్ అనేది అవుతూ ఉంటుందండి. నేను నా చైల్డ్హుడ్ని మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఇప్పుడు నన్ను చూసిన వాళ్ళు చాలామంది అనుకుంటారండి, వీళ్ళు ఏంటి హ్యాపీగా, వీళ్ళు ఎడ్యుకేటెడ్ లేదా వీళ్ళు జాబ్ హోల్డర్స్, వీళ్ళకి ఏంటి వీళ్ళు ఇంత కొంటున్నారు, ఇంత ఉంది, కార్స్లో తిరుగుతున్నారు అలా అనుకుంటారండి. బట్ నా చైల్డ్హుడ్ అయితే టోటల్గా డిఫరెంట్ అండి. నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. అండ్ నేనని కాదు, మా ఫ్యామిలీ కూడా బిలో మిడిల్ క్లాస్ అంటారు కదండి. సో నేను అక్కడి నుంచి స్టార్ట్ అయిందండి మా జర్నీ. మా ఫ్యామిలీ మెంబర్స్ అంటే మా మదర్, మా ఫాదర్, అలాగే మా నాన్నమ్మ మమ్మల్ని పెంచడానికి చదివించడానికి కూడా చాలా కష్టపడేవారండి. మాకంటూ ఏమీ ఇన్కమ్ ఆఫ్ సోర్స్ ఉండేది కాదండి. వెళ్తే చాలా కష్టపడి వాళ్ళ ముగ్గురు కలిసి మా ఇద్దరిని పెంచారండి. మాకు వాళ్ళు ఫుడ్ పెట్టి చదివించడానికి చాలా కష్టపడేవారు కదండి. సో మాకు అవి కావాలి ఇవి కావాలని మేము అడిగేవాళ్ళం కాదు. సో మేము అలా అడిగితే వాళ్ళు ఇంకా సఫర్ అవుతారు కదా అని చెప్పి మేము చాలా విషయాల్లో కాంప్రమైజ్ అయ్యేవాళ్ళమండి. ఈవెన్ మాకు ఏదైనా ఫీజు కట్టాలన్నా ఏదైనా కానీ వేరే వాళ్ళు ఇస్తే కానీ మేము కట్టే పొజిషన్లో ఉండేవాళ్ళం కాదండి. అంత బిలో మిడిల్ క్లాస్లో ఉండేవాళ్ళం. కానీ అప్పుడు కూడా మా పేరెంట్స్ మమ్మల్ని వీళ్ళని చదువు మానిపించేస్తే మనకి బడ్డెన్ తగ్గుతుంది కదా అని మా పేరెంట్స్ ఎప్పుడూ అనుకోలేదండి. వాళ్ళు చాలా కష్టపడి మమ్మల్ని చదివించారు. మేము కూడా అలాగే చదువుకున్నామండి. అలా చదువుకునే రోజుల్లో మీకు తెలుసా అండి, నా దిక్కు డిగ్రీ వచ్చే వరకు ఒక సింగిల్ ఫింగర్ రింగ్ కూడా ఉండేది కాదు. నాకు ఎవరినైనా చూసినా నాకు చాలా ఇష్టంగా ఉండేది. ఎవరైనా ఫింగర్ రింగ్స్ పెట్టుకున్నా, చైన్స్ వేసుకున్నా నాకు చాలా ఇష్టం అన్నమాట. కానీ మా పొజిషన్ అయితే అది కొనుక్కునే విధంగా ఉండేది కాదు. మాకు ఎడ్యుకేషన్ ఇవ్వడానికి వీళ్ళు ఎంత కష్టపడుతున్నారు కదా, వీళ్ళని నేను ఇంకా ఇబ్బంది పెట్టలేను అని నేను అప్పుడే డిసైడ్ అయ్యానండి. సో మేము మాకున్న కోరికలు, మాకున్న ఆశలు అనేవి నేను అలాగే మనసులో పెట్టుకున్నాను. నాకు ఎప్పుడైతే జాబ్ వచ్చిన తర్వాత నేను మా ఇంట్లో ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేస్తాను, క్లియర్ చేసిన తర్వాత నేను నా గోల్స్ అనేవి రీచ్ అవుతాను అని అనుకున్నానండి. అనుకున్నట్టే నాకైతే పెద్ద బయటకైతే పంపించే సిచ్యువేషన్ లేదండి ఇంట్లో. సో నన్ను బయటకి ఎక్కడికి జాబ్కి పంపించనన్నారు. సో నాకున్న సర్కిల్లో మా ఇంట్లో వాళ్ళని ఒప్పించి నేను జాబ్లో అనేది జాయిన్ అయ్యానండి. సో జాబ్లో జాయిన్ అయిన తర్వాత నాకు ఒక 2-3 ఇయర్స్ పట్టిందండి మా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేసేదానికి. నాకేమీ లక్షల్లో ఏం శాలరీ కాదండి, చాలా తక్కువ శాలరీ. మీరు అది ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు. ఇది కూడా నేను తర్వాత షేర్ చేసుకుంటాను మీతో. సో నేను ఎంత సంపాదించాను అనేది కాదు, వీళ్ళకి ఎంత హెల్ప్ అయ్యాను అనేది అక్కడ మ్యాటర్ అండి. అప్పుడు నేను ఏమనుకున్నానంటే, ఇంట్లో ఉంటే ఆ ₹1 కూడా రాదు కదా. ఇప్పుడు నేను స్కూల్కి వెళ్తే నాకు 2-3 thousand వస్తుంది. బట్ నేను స్కూల్కి వెళ్ళలేను. 2-3 thousand కోసం నేను అంత స్ట్రగుల్ అవ్వలేను అని నేను అనుకోలేదండి. నేను ఆ స్కూల్కి వెళ్ళడానికి కూడా నేను యాక్సెప్ట్ చేశాను. నాకు వేరే మంచి జాబ్ వచ్చే వరకు ఏదో ఒకటి చేసి నేను మా ఫ్యామిలీకి హెల్ప్ అవ్వాలి అని అనుకున్నానండి. అందుకే నేను ఏ జాబ్ వస్తే అది నాకు ఇంకా క్లాసిఫైడ్లో నేను కాల్ చేయని నెంబర్ అంటూ ఉండదు. చాలా సెర్చ్ చేసేదాన్ని. ఈవెన్ తర్వాత నేను చదువుకున్న ఒక ప్రైవేట్ స్కూల్లోనే నాకు అప్పట్లో 1700 నాకు శాలరీ ఇస్తా అన్నారండి. మీకు తెలుసా, అక్కడికి వెళ్ళడానికి నాకు ఛార్జెస్ 500 అవుతాయి. బట్ నేను దానికి కూడా వెళ్ళడానికి
ఓకే చెప్పానండి. ఎందుకంటే నాకు ఏదో ఒకటి నేను కూర్చుంటే నేను మా ఫ్యామిలీకి ఏమి హెల్ప్ చేయలేను. ఈవెన్ నా చదువు మీద పెట్టిన డబ్బులైనా వాళ్ళకి రావాలి కదా! నాకు మరీ పెద్ద ఐఏఎస్, ఐపీఎస్ జాబులు వద్దు. మా ఫ్యామిలీకి నేను ఎంతో కొంత తోడవ్వాలి. వాళ్ళు కొంచెం నా బర్త్‌డేని వాళ్ళకి ఉండొద్దు. ఒక 500 రూ. 1000 వాళ్ళకి కలిసి రావాలి. వాళ్ళ కష్టాన్ని నేను ఒక పావు పర్సెంట్ అయినా పంచుకోవాలనే థాట్‌లోనే ఆ స్కూల్‌కి వెళ్ళడానికి కూడా నేను ఓకే చెప్పానండి. నెక్స్ట్ నేను ఫ్రైడే ఇంటర్వ్యూకి వెళ్తే నేను మండే జాయిన్ అవ్వాలి. సో, దానికి కూడా నేను ఓకే చెప్పి వచ్చిన తర్వాత బై గాడ్ గ్రేస్ అక్కడున్న శాలరీ కన్నా 3 వంతులు నాకు ఎక్కువ వచ్చే శాలరీలో ఉన్న ఒక జాబ్ అయితే వచ్చిందండి. సో, ఆ జాబ్ కోసం నేను వెళ్ళాను. వెళ్ళినప్పుడు చాలా ప్రాబ్లమ్స్ స్ట్రగుల్ చేశాను నేను. ఎందుకంటే నాది టోటల్‌గా బయాలజీ బ్యాక్‌గ్రౌండు. అక్కడేమో నేను సిస్టమ్ వర్క్ చేయాలి. నాకు ఫ్రాంక్‌గా చెప్పాలంటే నేను జాబ్‌లో జాయిన్ అయ్యే వరకు నాకు ఈవెన్ కీబోర్డ్‌లో లెటర్స్ ఎక్కడుంటాయని కూడా తెలీదు. ఓన్లీ నాకు టైపింగ్ ఒక్కటే వచ్చు. సో, నేనేమనుకున్నానంటే నేను ఏదో ఒకటి చేయాలి. నాకు ఆ శాలరీ కావాలి. నా ఫ్యామిలీకి నేను హెల్ప్ అవ్వాలి అని అనుకున్నాను. ఇంకా అనుకున్నది తడవక ఒక 1 వీక్ నేను కష్టపడి కంప్యూటర్ సెంటర్‌కి వెళ్ళి కొన్ని బేసిక్స్ అనేవి నా అంతట నేను నేర్చుకున్నాననమాట. సో, నేర్చుకున్నాక అవి బేసిక్స్ మాత్రమే. సో, బేసిక్ నేను నేర్చుకున్నాను. నేర్చుకున్న తర్వాత ఆఫీస్‌లో జాయిన్ అయిపోయాను. నిజంగా జాయిన్ అయిన తర్వాత ఒక 6 మంత్స్ నేను నరకం చూశానండి. ఎందుకంటే అక్కడ అందరు ఎంప్లాయీస్ వాళ్ళు ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్‌డ్ అండ్ దానికి రిలేటెడ్‌గా వాళ్ళు చదువుకున్న వాళ్ళు. నాకేమో జీరో నాలెడ్జ్ అనమాట. సో, నేను ఇది ఎలా ఓవర్‌కమ్ చేస్తాను. కొన్ని టైమ్స్ మానేద్దాము. ఎందుకు నాకింత అందరూ ఇంట్లోనే ఉంటున్నారు కదా! నాతో చదువుకున్న వాళ్ళు హ్యాపీగా ఇంట్లో ఉన్నారు కదా! నాకెందుకు ఈ బాధ అని అనిపించేదండి. కానీ ఒక్కటే అనుకున్నాను. వాళ్ళ ఫైనాన్షియల్ మ్యాటర్ వేరు. మాది వేరు. నేను ఎలాగైనా జాబ్ చేయాలి. మా ఫ్యామిలీకి నేను హెల్ప్ అవ్వాలి. నేను తెచ్చి ఒక్క రూపాయో, రూ. 2 మా వాళ్ళకి హెల్ప్‌గా ఉండాలి. నేను చదువుకొని వేస్ట్‌గా కూర్చోవద్దని నేను ఎప్పుడో డిసైడ్ అయ్యానండి. చాలా స్ట్రగుల్ అయ్యేదాన్ని. అయినా కానీ ఇంకా ఎలాగైనా నేను ఇది అచీవ్ చేయాలి అని చెప్పి ఒక 6 మంత్స్ నేను కష్టపడ్డానండి. సో, వర్క్ అనేది నేను చాలా బాగా నేర్చుకున్నాను. సో, నాకు వర్క్‌లోనే మంచిగా గ్రోత్ వచ్చిందండి. ఆ 2 ఇయర్స్ తర్వాత నా శాలరీ డబుల్ అయిందండి. డబుల్ అయిన తర్వాత నేను అనుకున్న గోల్‌లో 2 ఇయర్స్‌లో మా ప్రాబ్లమ్స్ అన్నీ మ్యాక్సిమం క్లియర్ అయిపోయినాయి. సో, ప్రాబ్లమ్స్ అనేవి మా అప్పులు, మా ఫినాన్షియల్‌ది కొంచెం గ్రోత్ వచ్చిందండి. వచ్చిన తర్వాత అప్పుడు నేను అనుకున్నాను ఇంక నేను గోల్డ్ సేవింగ్స్ చేయాలి. సో, నాకేవైతే ఆశలున్నాయో అవన్నీ నేను ఫుల్‌ఫిల్ చేసుకోవాలి. నేను మా అమ్మని కష్టపెట్టకూడదు. ఇంకెవరిని కష్టపెట్టకూడదు. నా మనీతో నేను ఎర్న్ చేసుకోవాలని డిసైడ్ అయ్యానండి. అలా అనుకునేటప్పటికి నిజంగా చెప్తున్నాను దగ్గర ఒక ఇయర్ రింగ్స్ ఉన్నాయి. ఒక 3 గ్రామ్స్ అంతే. అవి కూడా లోకల్ స్టోర్‌లో తీసుకున్నాను. తర్వాత నేను మా అమ్మకి ఇలా చెప్పినప్పుడు అమ్మ మనం గోల్డ్ తీసుకుందాం, గోల్డ్ సేవింగ్స్ చేసుకుందాం అన్నప్పుడు మా మదర్ కూడా ఓకే అన్నారండి. సో, మేము అప్పుడు ఏం చేసామంటే చిన్నగా అమౌంట్ అనేది దాచిపెట్టేవాళ్ళం. తర్వాత నేను మా ఫ్రెండ్స్ దగ్గర నాకు పాకెట్ మనీ ఇచ్చినవి లేదా నేను ఎక్స్ట్రా వర్క్ చేసినప్పుడు వచ్చే మనీ ఉంటాయి కదా! అవన్నీ నేను 1000 అలాగా చీటీస్ వేసేదాన్నండి. చీటీస్ వేసినప్పుడు ఏంటంటే అది ఎంతో కాదు 1000 అయితే ఒక 5 మెంబర్స్, 10 మెంబర్స్ అయితే నాకు 10,000 వచ్చేది. ఆ 10,000 తీసుకెళ్ళి నేను ఒక గోల్డ్ కాయిన్ అనేది కొనేసుకునేదాన్ని. అలాగే మా మదర్ కూడా తను నాకు సెపరేట్‌గా నేను ఇచ్చే శాలరీలో నా కోసం ఇంతని పక్కన పెట్టేవారు. అలాగా ఫస్ట్ నేను నా శాలరీతో నేను ఒక చిన్న రింగ్ అయితే తీసుకున్నానండి. 2 గ్రామ్స్ ఉంటుంది. ఇప్పటికీ నా దగ్గర ఉంటుంది. ఇప్పుడు నేను డైలీ అది పెట్టుకుంటాను. నా ఫస్ట్ రింగ్ అనమాట. నిజంగా అది కొనుక్కున్నప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆ రింగ్‌కి కూడా ఒక స్టోరీ ఉందండి. చిన్నప్పుడు నాకు అసలు ఏమి ఉండేవి కాదు కదా! మా అక్క ఒక ఆమె ఉండేది. మా పెద్దమ్మ వాళ్ళ అమ్మాయి. తనకి అప్పట్లోనే చాలా గోల్డ్ ఉండేదనమాట. తను ఎప్పుడు మా ఇంటికి వచ్చిన ఆ రింగ్, చైను, ఇయర్ రింగ్స్ అవన్నీ చూసి నాకు చాలా బాగా నచ్చేది. అక్క ఒకసారి ఇవ్వా, అక్క ఒకసారి ఇవ్వా అని చెప్పి ఆ 2 డేస్ పెట్టుకొని నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని అనమాట. సో, అది నా గోల్ అనమాట. నేను కూడా రింగ్ తీసుకోవాలి, నేను కూడా పెట్టుకోవాలి అని అనుకునేదాన్ని. సో, అందుకే నేను తీసుకున్న ఐటమ్ వచ్చి గోల్డ్ రింగ్ అండి. సో, నేను తీసుకోవడమే 2 కాసులు, 3 కాసులు కాదండి. నేను నా స్తోమతకు తగ్గట్టు నేను ఎంత పెట్టగలను అని ఆలోచించాను. నేను చేసుకున్న సేవింగ్స్‌కి అప్పట్లో 1000 చొప్పున నాకు 10,000 అట్లా అయింది. సో, 10,000లో నాకు ఇయర్ రింగ్ వస్తే అది నాకంతే.
కొంచెమే కాదు, నాకు ఏదొస్తే అది తీసుకుందామని అనుకున్నాను. సో నాకైతే అప్పట్లో 2 గ్రామ్స్ 8000 పడిందనమాట. సో ఆ ఒక రింగ్ అనేది తీసుకున్నాను. సో ఒక రింగ్ తీసేసుకున్నాను కదా, అయిపోయింది కదా అని అనుకోలేదు. నేను ఇంకా ఎర్న్ చేసుకోవాలి అని అనుకున్నాను. సో నాకు పెద్ద ఐటమ్స్ కావాలి, నాకు చైన్ కావాలి. చైన్ కావాలంటే అప్పట్లోనే నాకు 150,000 60,000 అవుతుంది. సో దీన్ని నేను ఎలా ప్లాన్ చేసుకోవాలని అనుకున్నాను. దీనికి కూడా నేను కొంచెం కష్టపడ్డాను. ఎందుకంటే నాకు 8,000 పెట్టి ఒక రింగ్ తీసుకోవడానికే 1 ఇయర్ అట్లా పట్టింది. సో నేను 50,000 పెట్టి తీసుకోవడానికి కూడా టైం పడుతుంది కదా. సో దీన్ని నేను ఎలా ప్లాన్ చేసుకున్నాను అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటానండి. ఇప్పటికే వీడియో అయితే చాలా లెంత్ అయిపోయింది. నా స్టోరీ ఎవరికైనా నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరికైనా తప్పుగా అనిపిస్తే మాత్రం క్షమించండి. అండ్ ఎవరైనా నన్ను సపోర్ట్ చేయాలి అని అనుకున్న వాళ్ళు మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ నేను ఇంకేమైనా తప్పుగా మాట్లాడితే కనుక క్షమించండి. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.